శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి, గ్రహముల ద్వారా ఆరోగ్య సిద్ధి ఎలా చేకూరుతుంది అనేటటువంటి విషయం తెలుసుకుంటున్నాం. చంద్రగ్రహాన్ని సంబంధించినటువంటివి, ఆయన అధీనంలో ఉండేటటువంటి రోగాలు కొన్ని ఉన్నాయి. ఈ రోగాలకి సంబంధించినటువంటిది ఏదైనా మనకి ఉన్నా, మనకి తెలిసినటువంటి వాళ్ళకి ఉన్నా, అది చంద్రగ్రహం లోపం వల్ల జరిగింది అని తెలుసుకుని దానికి పరిష్కారం చంద్రముఖంగా చేసుకునేటట్లయితే ఆ రోగాన్ని నుంచి ఉపశమించి ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. అలా చంద్రునికి సంబంధించినటువంటివి ఎడమ కన్ను వ్యాధి, సూర్యునకు కుడి కన్ను వ్యాధి సూర్యునికి సంబంధించింది. ఎడమ కన్ను కనుక ఏదైనా వ్యాధి ఉంటే చంద్రగ్రహం లోపం వల్ల జరిగింది అని చెప్పి చంద్రునికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకోవాలి. కుడి కన్నుకు సంబంధించినటువంటి వ్యాధి కనుక ఉండేటైతే సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి. ఎడమ కన్ను, పొట్ట, గర్భాశయము, అండము, స్తనములు, ఎడమ తొడ, మనోవ్యాకులత్వము, గైనిక్ ప్రాబ్లమ్సు, హిస్టీరియా, మూర్ఛ, అతినిద్ర, బద్ధకము, శ్లేష్మము, అతిసారము, అగ్నిమాంద్యము, అరుచి, కామెర్లు, రక్తదోషములు, ఇవన్నీ కూడా చంద్రుడి అధీనంలో ఉంటాయి. ఈ వ్యాధులు కనుక ఏవైనా ఉండేటట్లయితే చంద్రునికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకోవాలంటే చంద్ర మంత్రం జపం చేసుకోవటము, లేదు జపం చేయించుకోవటము. చంద్రునికి సంబంధించినటువంటి రత్నము ముత్యము, అటువంటి ముత్యాన్ని ధరించటము. దానికి కూడా చంద్రునికి సంబంధించినటువంటి పీఠం ఉన్నది, మండలాకారం అంటారు. ఆ మండలాకారంలో దాన్ని సిద్ధం చేసుకోవాలి. చతురస్రాకార మండలంలో ఆ ముత్యాన్ని పొదిగేటట్లుగా చేసుకోవటము, బియ్యం దానం చేయటము, ఇటువంటి వాటి ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. లేకపోయేటట్లయితే ఈ చెప్పబోయేటటువంటి శ్లోకాలు రోజు 10 సార్లు చొప్పున చదువుకునేటట్లయితే అది కూడా ఈ రోగాల నుంచి ఉపశమనం పొందటానికి మార్గం అవుతుంది. చంద్రునికి సంబంధించినటువంటి ప్రధానమైన స్తోత్రాలు: యఃకాలహేతో క్షయవృద్ధిమేతి యం దేవతా పితరశ్చ పిబంతి తం వై వరేణ్యం బ్రహ్మేంద్రవంద్యం సోమం సదా శరణమహం ప్రపద్యే. సోమం సదా శరణమహం ప్రపద్యే. సోముడు అంటే చంద్రుడు. అటువంటి సోముణ్ణి ఎల్లప్పుడూ కూడా శరణం వేడుతూ ఉంటాను అని అనుకోవటము. దధి శంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం అనేది చదువుకోవటము. అట్లాగే గంగాధరం పరం దేవం శ్వేతవర్ణం నిశాకరం ఝాయేదమృత సంభూతం సర్వకామ ఫలప్రదం అనేటటువంటి ధ్యానము. అలాగే రోహిణేశ సదామూర్తి సుగురో సుగోత్రచ్చ సదాచన విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధు. విషమస్థానాల్లో ఉండటం వల్ల ఏ పీడలు కలుగుతూ ఉన్నాయో అటువంటి పీడల నుంచి నన్ను చంద్రగ్రహం రక్షించుగాక అని చెప్పి ఆ చంద్రగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రం చేయాలి. అలాగే ఈ స్తోత్రం చేస్తూ 10 దోసిళ్లతో ఎవరికి ఈ వ్యాధి ఉన్నదో, ఎవరు పరిష్కారం చేసుకోవాలో వాళ్ళ దోసిళ్లతో పోయాలి. ఆ 10 దోసిళ్ళు బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రంలో మూటగట్టి అవి దానం చేయటము, లేదా గోమాతకి సమర్పించటము. ఆ విధంగా కూడా చంద్రదోషాన్ని నుంచి పరిహారం పొంది ఈ చెప్పబడినటువంటి రోగాల నుంచి మనం విముక్తులమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సులభమైనటువంటి మార్గంగా పెద్దలు ఆరోగ్య సిద్ధి కోసమని ఇది చెప్పారు. మన జాతకాల్లో చంద్రుడు షష్ఠంలో కానీ అష్టమంలో కానీ ఉండేట్లయితే చాలా ఇబ్బంది కలిగిస్తాడు. షష్ఠాష్టమ చంద్రుడు అని అంటారు. అది మానసిక బలహీనత. చివరికి అష్టమచంద్రుడు ఒక్కొక్కప్పుడు ఆత్మహత్య చేసుకునేటటువంటి స్థితిని కూడా తెస్తాడు. అష్టమచంద్రుడు ఉండేటటువంటి వాళ్ళు మానసికంగా నిరంతరము చాలా క్షోభపడుతూ ఉంటారు, ఇంకోళ్ళని క్షోభ పెడుతూ ఉంటారు.
ప్రతిదాన్ని భూతద్దంలో చూడటము, చాలా భయంకరంగా ఆలోచించటము, శంకించటము, ఇలా శంకించటం వల్ల ఇంకోళ్ళని గురించి ఏదో రకంగా మాట్లాడటము, వాళ్ళతో విరోధం రావటం, ఇవన్నీ కూడా కారణాలు. కాబట్టి అలా ఆ చంద్రుని యొక్క పరిస్థితి నుంచి బయటపడటం కోసమని 10 పర్యాయాలు రోజు ఈ ధ్యానాలు చేస్తూ ఉండటం కానీ, ఆ దానము ముత్యము ధరించటము, ఇటువంటి వాటి ద్వారా పరిష్కారాలు చేసుకోమని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.